నమస్కారం అండి. ఈవీ యాత్రకు స్వాగతం. మనము పూరీ క్షేత్రం వెళ్ళి దర్శించుకొని వాళ్ళకి ఈ దేవాలయాన్ని మీకు చూపించి స్వామివారిని దర్శించే ప్రయత్నం చేస్తాను. అచ్చం పూరీ క్షేత్రాన్ని పోలినట్టుగానే ఉంటుంది. ఈ దేవాలయము మన సుల్తాన్పూర్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ పూరీ జగన్నాథ్ స్వామి దేవాలయము చాలా చక్కటి వాతావరణంలో, అదేవిధంగా చక్కటి రూపంతో సేమ్ పూరిని పోలినట్టుగానే స్వామివారి విగ్రహాలు కావచ్చు, స్వామివారి దేవాలయం కావచ్చు, అచ్చంగా అలాగే ఉంటుంది. మీకు ఆ గుడిని చూపించే ప్రయత్నం చేస్తాను. గజస్తంభం అండి, ఆకాశాన్ని తాకుతుందేమో అన్నట్టుగా గజస్తంభము. ఇది ఎంట్రన్స్ అండి. ఈ దేవాలయాలు ఒడియా వాళ్ళు నిర్మించారండి, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు. సేమ్ పూరి జగన్నాథ్ స్వామి దేవాలయము ఎలాగైతే పోలి ఉంటుందో అలాంటి దేవాలయము, చక్కటి వాతావరణంలో చక్కటి దేవాలయము. సేమ్ పూరి జగన్నాథ్లోని విష్ణు చక్రం ఎలా ఉంటుందో అలానే పోలినట్టుగా గోపురంపై విష్ణు చక్రం అండి. జగద్గురు ఆదిశంకరాచార్య, అదేవిధంగా ఇక్కడ హనుమాన్ విగ్రహము, రామానుజుల స్వామి వారి విగ్రహము చక్కగా ఇంకా పనులు అవుతున్నాయండి. గుడి కొంచెం చిన్న చిన్న గుళ్ళు ఇంకా పూర్తి కాలేవండి. అవి పూర్తి అయ్యేసరికి ఈ దేవాలయం ఇంకా చక్కగా కనబడుతుంది మనకి. ఇది మెయిన్ దేవాలయం అండి, జగన్నాథ స్వామి దేవాలయము. వామన అవతారము, నరసింహ అవతారము, వరాహి అవతారము, పాల సముద్రాన్ని చిలికినట్టుగా ఇక్కడి దృశ్యం అండి. అదేవిధంగా ఇక్కడ సప్తమాతృకలు, అదేవిధంగా స్వామివారి విగ్రహాలు, సీతారాముల వారు చక్కటి కళాఖండాలండి. చూశారు కదా ఎంత చక్కటి కళాఖండము. గౌతమ బుద్ధుడు, అదేవిధంగా నరసింహస్వామి రూపాలు. ఇంకా ఈ దేవాలయం రూపుదిద్దుకుంటుందండి. ఇంకొద్ది రోజుల్లోనే ఈ దేవాలయము పూర్తిగా ముస్తాబవుతుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని సర్వీస్లో ఉంటుందండి. సుల్తాన్పూర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న దేవాలయమే ఈ పూరి జగన్నాథ్ స్వామి దేవాలయం. విష్ణుమూర్తి పాలకడలిపై సేదీరుతున్నట్టుగా లక్ష్మీదేవి స్వామివారి కాళ్ళు ఆ స్వామివారికి సేవ చేసుకున్నట్టుగా, నారద తుమ్ముదులు, అదేవిధంగా సరస్వతిదేవి, ముక్కోటి దేవతలు, సప్త ఋషులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా కళాఖండం అండి. చక్కటి కళాఖండం అని చెప్పచ్చు. చాలా చక్కగా నిర్మించారండి దేవాలయాన్ని. అదేవిధంగా శ్రీరామనవమి స్వామి పట్టాభిషేకము దృశ్యం అండి. చాలా చక్కటి దృశ్యము. అదేవిధంగా కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్టుగా దృశ్యం అండి. స్వామివారికి ఎదురుగా ఉంటాడు సుభద్ర, బలభద్ర, శ్రీకృష్ణుని మూర్తులండి. పూరి జగన్నాథ్లోని ఏ విధంగా అయితే మూర్తులు ఉంటాయో అలాంటి అచ్చంగా అలాంటి మూర్తులే ఇక్కడ వెలిసినవి. చక్కటి దృశ్యం అండి. ఎవరైనా పూరి క్షేత్రానికి వెళ్ళని వాళ్ళు ఈ క్షేత్రానికి వస్తే పూరిలోని జగన్నాథ స్వామి దేవాలయాన్ని ఎలాగైతే మీరు ఆ ఫీల్ని పొందుతారో అలాంటి అనుభూతినే ఇక్కడ కూడా పొందుతారండి. బోలో జగన్నాథ్ భగవాన్కి అయితే విష్ణుమూర్తి ఉంటాడో అక్కడ శివుడు ఉంటాడండి. అదేవిధంగా గణపతి మూర్తి, హనుమాన్, సాక్షాత్తు జగన్నాథుడే వచ్చి వెలిసినట్టుగా చక్కటి మూర్తులండి. సుభద్ర, బలభద్ర, శ్రీకృష్ణ భగవానులు. పురికి వెళ్ళి మనం దర్శించుకుంటే ఇలాంటి
అనుభూతిని పొందుతామో అలాంటి అనుభూతిని ఇక్కడ కూడా పొందవచ్చు. ఇది ఔటర్ రింగ్ రోడ్కి అనుకొని సర్వీస్ రోడ్లో ఉంటుందండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఇంకా పూర్తిగా ముస్తాబు అవుతుంది, ఇంకా పూర్తి కాలేకపోయింది. కానీ మెయిన్ దేవాలయాన్ని మాత్రము పూర్తి చేశారండి. చక్కటి ప్రతిమలు, అమ్మవారు, కాళికామాత, చూడచక్కని విగ్రహాలండి. మనము వస్తే మనల్ని ఇట్టే కట్టిపడేస్తాయి ఈ దేవతామూర్తులు. ఎంత చూసినా కూడా తని తీరని విగ్రహాలండి. ఈ గాలి గోపురం చూద్దామండి, స్వామివారి గర్భాలయంలోని గోపురం ఇది. అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో వస్తే ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఎవరైనా మధ్యాహ్నం సమయంలో వస్తే ఇక్కడ అన్నదానం ఉంటుందండి, గ్రహించగలరు. నరసింహస్వామి దేవాలయము వెనుక భాగము. ఈ దేవాలయానికి రావడంతో నాకు చాలా మంచి అనుభవము నేను పొందినాను. పూరి క్షేత్రానికి వెళ్ళి నేను అక్కడ కూడా దర్శించుకున్నాను స్వామివారిని. అలాంటి ఫీలింగే ఈ దేవాలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడంతో నాకు అలాంటి ఫీలింగే కలిగింది. ఖచ్చితంగా మీరు ఎవరైనా భక్తులు వచ్చేవాళ్ళు సుల్తాన్పూర్లో టోల్గేట్ దిగంగానే ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది కూడా ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని సర్వీస్ రోడ్లోనే ఉంటుందండి. ఇంకెక్కడ మీరు తిరగాల్సిన అవసరం లేదు. మీకు చాలా చక్కటి దేవాలయము, వచ్చిన వాళ్ళకి మంచి ఫీల్తో వెళ్తారండి. ఇది నా గ్యారంటీ. చక్కటి వాతావరణంలో చక్కటి దేవాలయము, పూరి జగన్నాథ స్వామి దేవాలయము మంచి వాతావరణంలో నిర్మించారు. ఇంకా ఇది ఇంకొద్ది పనులు ఉన్నాయండి. ఆ పనులు కూడా పూర్తయిపోతే ఈ దేవాలయం మాత్రం చక్కగా కనబడుతుంది. కానీ ఏదేమైనా మెయిన్ దేవాలయం మాత్రము పూర్తయింది. స్వామివారిని ప్రతిష్టాపన కూడా చేయడం జరిగింది. మీకు చూపించాను కదా స్వామివారిని గర్భగుడిలోని విగ్రహాలను, మీకు స్వామివారిని దర్శనం మీకు చేయించాను కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నానండి. మీరు ఎవరైనా ఈ స్వామిని వచ్చి దర్శించుకోవచ్చు. చక్కటి దేవాలయము చూసారు కదా. మనకి ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొనే ఈ దేవాలయం ఉంటుందండి. మనము ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మనము ఆ సుల్తాన్పూర్ గేట్ టోల్గేట్ దిగంగానే మనకి ఒక 2.5 కిలోమీటర్ దూరంలో ఉంటున్న ఈ దేవాలయము జగన్నాథ స్వామి దేవాలయము. ఇది యాగశాల. ఇంకా పనులు అవుతున్నాయి. నాకు తెలిసి కొన్ని రోజుల్లోనే ఈ దేవాలయం పూర్తి ముస్తాబు అవుతుంది. కానీ మెయిన్ దేవాలయం మాత్రము పూర్తి అయిపోయింది. ఏది ఏమైనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి దేవాలయాలు మరిన్ని ఇంకా నేను వెతికి మీకు వీడియో తీసి పెట్టే ప్రయత్నం చేస్తుంటానండి. చక్కటి దేవాలయము. బోలో జగన్నాథ స్వామి భగవాన్కి జై.